హలో గైస్, ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది. ఆ స్కాలర్షిప్ అనేది అందిస్తుంది ఇన్ట్యూట్ రైస్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 2024 అనమాట. ఈ ఇన్ట్యూట్ కంపెనీ వాళ్ళు ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి మంచి స్కాలర్షిప్ అమౌంట్స్ అనేది టిల్ గ్రాడ్యుయేషన్ వరకు, అంటే స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి మంచిగా ఇస్తారనమాట. మాక్సిమం కొన్ని స్కూల్స్ లో కానీ కాలేజ్ నేను ప్రొవైడ్ చేసిన స్కాలర్షిప్స్ లో గ్రాడ్యుయేషన్ కానీ 4 years కానీ, లేదంటే ఇంటర్మీడియట్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ఎవరు ఇచ్చింది లేదు, ఏదో రేరు. బట్ వీళ్ళు సెలెక్ట్ అయిన స్టూడెంట్ క్లాస్ 8 నుంచి క్లాస్ 8 లో సెలెక్ట్ అయితే ఆ స్టూడెంట్ కి గ్రాడ్యుయేషన్ వరకు ఆల్మోస్ట్ 8 years 6 years వరకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇటువంటి ఛాన్స్ అయితే కనుక స్టూడెంట్స్ అయితే మిస్ చేసుకోకండి. సో ఈ డీటెయిల్స్ తెలుసుకునే ముందు క్యాండిడేట్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని ప్రొవైడ్ చేస్తున్నానండి. అదేవిధంగా మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో వాల్యుబుల్ మెంబర్స్ కి రీచ్ అనేది రావడం ద్వారా మరికొంతమంది స్టూడెంట్స్ కి అనేది అది డిస్ప్లే అవడం జరుగుతుంది అనమాట యూట్యూబ్ లో. సో ఒక్కసారి లైక్ చేయండి, ఓకేనా. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తుంటాను, ఇవేం ఫేక్ కాదు. ఇక్కడ చూడొచ్చు, రీసెంట్ గా స్టూడెంట్స్ వాళ్ళ స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయ్యి మేము సెలెక్ట్ అయ్యాము మీ వీడియోస్ ద్వారా అని వాళ్ళు మెసేజ్ చేయడం జరిగింది. నాకు కౌంట్ కూడా ఇచ్చాను, స్టూడెంట్ కౌంట్ 1 2 అని. సో వాళ్ళు ఈ మధ్య నాకు కామెంట్ చేశారు సెలెక్ట్ అయిన వాళ్ళు, కాబట్టి నేను కౌంట్ చేశాను. ఇంతకుముందు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా మెసేజ్ చేయలేదు. ఒకవేళ సెలెక్ట్ అయ్యారు చాలా మంది, ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక మెసేజ్ చేయండి, నేను ఇలాగా ఇప్పటి నుంచి అప్లోడ్ చేస్తాను అనమాట మీ పేరుతో సహా, ఓకేనా. సో ఈ విధంగా నేను ప్రూఫ్ కూడా చేశాను, స్కాలర్షిప్ కి సంబంధించి ప్రూఫ్, బెనిఫిట్స్ పొందినప్పుడు ఎటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఎటువంటి మెసేజ్ పంపించారు అవన్నీ లింక్ కూడా ప్రూఫ్ వీడియో ఉంటుంది. స్కాలర్షిప్ అమౌంట్ వచ్చినప్పుడు ఏ మెసేజ్ ఏ మెయిల్స్ అడిగారు అంతా, దాని కూడా లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చింటారు. అదేవిధంగా ఇంకా అదర్ స్కాలర్షిప్స్ కూడా డీటెయిల్స్ ఇచ్చాను, వాటికి కూడా అప్లై చేసుకోండి, ఓకేనా. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని మన ఛానల్లో దొరుకుతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇక ఎలిజిబుల్ డీటెయిల్స్ లోకి వెళ్దామండి. ఎలిజిబుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఇది ఒక ఇన్ట్యూట్ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజిన్ కంపెనీ అనమాట, సెకండ్ లార్జెస్ట్ ఇంజిన్ కంపెనీ అనమాట. వీళ్ళు ముఖ్యంగా ఈ స్కాలర్షిప్ కి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే గర్ల్స్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అనమాట. ముందుగా అప్లికేషన్ డెడ్ లైన్ చూసుకుందామండి. అప్లికేషన్ డెడ్ లైన్ 30th September 2024 ఈ యొక్క అప్లికేషన్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ గర్ల్ స్టూడెంట్ ఫ్రమ్ క్లాస్ 8, అంటే ప్రెసెంట్ ఇప్పుడు క్లాస్ 8 చదువుతుంటే అటువంటి స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. అప్ టు గ్రాడ్యుయేషన్, అంటే ఇప్పుడు కనుక క్లాస్ 8 లో కనుక సెలెక్ట్ అయితే ఆ స్టూడెంట్ కి అప్ టు గ్రాడ్యుయేషన్ అయిపోయే వరకు ఆల్మోస్ట్ 8th 9th 10th 11th 12th 9th సో గ్రాడ్యుయేషన్ అయిపోయే వరకు వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట స్కాలర్షిప్ అమౌంట్ అనేది. చూసుకోండి, ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ గాను, ఒకవేళ లేదంటే ఇంజనీరింగ్ కానీ చదువుతుంటే మీ యొక్క రిలేటివ్స్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ స్కాలర్షిప్ అమౌంట్ ఏంటో కూడా నేను చెప్తాను, ఓకేనా. అంతకంటే ముందు ఇక్కడ చూడండి, వాళ్ళకి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ ఎప్పుడైనా కానీ, ఒకవేళ అకాడమిక్ ఇయర్ కనుక చేస్తుంటే కనుక అప్లికేషన్ మస్ట్ హ్యావ్ సెక్యూర్డ్ 60% మార్క్స్ అనేది ఉండాలన్నమాట. అదే కనుక స్టూడెంట్ క్లాస్ 9th చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు, క్లాస్ 10th చదువుతున్న వాళ్ళు క్లాస్ 11th కానీ క్లాస్ 12th కానీ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంజనీరింగ్ కానీ ఇంటర్మీడియట్ కానీ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే పర్టికులర్ ఇయరే చదువుతున్న వాళ్ళు అని లేదు, మీరు క్లాస్ 8th నుంచి డిగ్రీ బీటెక్ ఫస్ట్ ఇయర్ వరకు ఎక్కడ చదువుతున్నా మీకు వాళ్ళ స్కాలర్షిప్ అమౌంట్ అయితే ఇక్కడైతే ఎటువంటి పర్టికులర్గా ఈ ఇయర్ చదువుతున్న వాళ్ళని లేదు. సో మీరైతే ఎవరైనా అప్లై చేసుకోండి, క్లాస్ 8th నుంచి బీటెక్ వరకు, బీటెక్ అంటే డిగ్రీ కానీ వస్తుంది, ఆ డిగ్రీ వరకు ఎవరు చదువుతున్నాం అని అప్లై చేసుకోండి అనమాట, ఓకేనా. ఒకవేళ ఫైనల్ ఇయర్ చదువుతున్నా ట్రై చేయండి, ఏం కాదు, ఓకేనా. ఒకవేళ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే వెనక్కి రండి, బ్యాక్ వచ్చేయండి. ఇక ఫ్యామిలీ ఇన్కమ్ అండి 3.5 lakh కంటే ఎక్కువ ఉండకూడదు, అంతకంటే తక్కువ ఉండాలి. అదేవిధంగా స్టూడెంట్స్ యొక్క ఎంప్లాయీస్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో కానీ అండ్ బడ్డీ ఫోర్ స్టడీలో కానీ ఎవరైనా స్టూడెంట్ యొక్క ఎంప్లాయీస్ చదువుతుంటే ఆ స్టూడెంట్స్ స్కాలర్షిప్ ఎలిజిబుల్ కాదు. ఇక బెనిఫిట్స్ అండి, స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయిన అప్లికెంట్స్ కి బెనిఫిట్స్ ఏంటంటే స్టూడెంట్ క్లాస్ 8th నుంచి 10th వరకు ఉండి చదువుతుంటే ఆ స్టూడెంట్ కనుక 8th క్లాస్లో కానీ అప్లై చేసుకుని 9th క్లాస్లో కానీ 10th క్లాస్లో కానీ అప్లై చేసుకుంటే ఆ స్టూడెంట్కి వచ్చే స్కాలర్షిప్ అమౌంట్ కనుక చూసుకుంటే 17,365 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టూడెంట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అప్లై చేసుకోవాలంటే లేదు, ఈ స్కాలర్షిప్ అనేది రెన్యూవల్గా అవుతుంది అనమాట. వాళ్ళు మెసేజ్ చేస్తారు మీకు, సెలెక్ట్ అయిన తర్వాత మెయిల్ ఐడి అనేది ఉంటుంది, ఇస్తారు కదా, ఆ మెయిల్కి వాళ్ళు మెసేజ్ చేస్తుంటారు, లేదంటే ఆ బడ్డీ ఫోర్ స్టడీ యాప్లోనే మీరు స్టేటస్ చెక్ చేసుకుంటానండి, మెసేజ్ అనేది చేస్తుంటారు అనమాట. సో వాళ్ళు మీరు 8th to 10th చదువుతున్నప్పుడు ఎంత అమౌంట్ ఇస్తారు, మళ్ళీ మీరు 11th to 12th క్లాస్ వెళ్ళినప్పుడు ఇంత అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అంటే డిగ్రీ ఉంటుంది కదా, వాళ్ళకి వచ్చేసి 34,729 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక
అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఇక మెడిసిన్ ఈ కోర్సెస్ చేస్తున్న స్టూడెంట్స్కి 46,305 రూపీస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఒకవేళ స్టూడెంట్ ఎవరైనా క్లాస్ 8థ్లో కానీ 9థ్లో కానీ 10థ్లో సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ఆ స్టూడెంట్కి 6 అండర్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేంత వరకు ఈ స్కాలర్షిప్ అనేది గర్ల్స్ స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే గర్ల్స్ని ఎంకరేజ్ చేయడం కోసం, స్టడీస్ని ఎంకరేజ్ చేయడం కోసం వీళ్ళు ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇంకోటి నోట్ ఏంటంటే విల్ సపోర్ట్ ది సెలెక్టెడ్ స్కాలర్షిప్ త్రూ అవుట్ దేర్ అకాడమిక్ జర్నీ అంటిల్ గ్రాడ్యుయేషన్. చూడండి ఇక్కడ చెప్పారు చూడండి, స్కాలర్షిప్ సెలెక్ట్ అయిన స్కాలర్షిప్కి అకాడమిక్ వరకు విల్ ప్రొవైడ్ అండర్ గ్రాడ్యుయేషన్ అకాడమిక్ వరకు విల్ ప్రొవైడ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ద స్కాలర్షిప్ అమౌంట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది స్టూడెంట్స్ ఫ్యామిలీ బ్యాంక్ అకౌంట్. అంటే స్టూడెంట్స్ అకౌంట్లో కానీ లేదంటే స్టూడెంట్ యొక్క పేరెంట్ ఫ్యామిలీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, పేరెంట్ బ్యాంక్ అకౌంట్, అందులోకి వాళ్ళ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ద అమౌంట్ కెన్ ఓన్లీ బి యూటిలైజ్డ్. అంటే ఈ యొక్క అమౌంట్ని మీ యొక్క ట్యూషన్ ఫీజు కానీ, రియంబర్స్మెంట్, స్టేషనరీ ఫీజెస్కి, బుక్స్కి, స్టడీస్కి మాత్రమే యూస్ చేసుకోండి, అదర్ ఇష్యూస్కి యూస్ చేసుకోకూడదు అనమాట. ఓకేనా. ఇక్కడ డాక్యుమెంట్స్ అండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మార్క్ షీట్ ఆఫ్ ప్రీవియస్ క్లాస్ ఇయర్, అంటే మీకు మార్క్ షీట్లు ఉంటాయి కదా ప్రీవియస్ క్లాస్వి, వాటి యొక్క మార్క్ షీట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ ప్రూఫ్ సంబంధించి స్టూడెంట్ ఆధార్ కార్డు కానీ, స్టూడెంట్కి ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఒకవేళ స్టూడెంట్ 8th క్లాస్ చదువుతుంటే ఆ స్టూడెంట్కి ఆధార్ కార్డు ఉంటుంది, అప్లోడ్ చేయండి. ఒకవేళ ఇంకా అదర్ స్టూడెంట్స్కి అయితే ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు, ఇందులో ఏది లేకపోయినా, ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి కార్డు, అది లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు అదర్ స్టూడెంట్స్కి, ఓకేనా, ఏదైనా ఒకటి అప్లోడ్ చేయండి. ఇంకా కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్కి సంబంధించి ఫీజు రిసిప్ట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అడ్మిషన్ లెటర్, ఒకవేళ అది లేకుంటే అడ్మిషన్ లెటర్, అది లేకుంటే ఇన్స్టిట్యూషన్ ఐడి కార్డు, అండ్ అది కూడా ఏది లేకుంటే బోనఫైడ్ సర్టిఫికేట్, ఏదో ఒకటి అప్లోడ్ చేయండి అడ్మిషన్ ప్రూఫ్కి సంబంధించి. అప్లికెంట్ బ్యాంక్ పాస్బుక్ ఆర్ క్యాన్సిల్డ్ చెక్, ఒకవేళ స్టూడెంట్కి బ్యాంక్ పాస్బుక్ ఉంటే అప్లోడ్ చేయండి, లేదంటే క్యాన్సిల్డ్ చెక్ ఏదైనా ఉంటే అది అప్లోడ్ చేయండి. ఇన్ఫర్మేషన్ విల్ ఆల్సో బి క్యాప్చర్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. అదేవిధంగా మీరు డాక్యుమెంట్ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు కూడా అండ్ ఫోటో అనేది కూడా మీరు సెండ్ చేయాల్సి ఉంటుందంట, క్యాప్చర్ చేసి అప్లికేషన్ ఫామ్లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక వ్యాలిడ్ అండ్ రీసెంట్ ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్కి సంబంధించి, అంటే రీసెంట్గా ఇన్కమ్ ప్రూఫ్కి సంబంధించి ఐటీఆర్ ఫామ్ 16 కానీ, లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అది కూడా అప్రూవ్ చేసింది ఎస్డిఎం వాళ్ళు కానీ, డిఎం కానీ, తహసీల్దార్ కానీ, ఎనీ కాంపిటెంట్ గవర్నమెంట్ అథారిటీ వీళ్ళలో ఎవరైనా అప్రూవ్ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే అవి లేకుంటే ప్రీవియస్ శాలరీ స్లిప్స్ ఉంటాయి కదా, అవి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇదన్నమాట సెలక్షన్, ఇది డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఇది సెలక్షన్, అది అప్లై ప్రాసెస్ ఒకసారి చూడండి, ఇది విధంగా ఫాలో అవ్వండి. ఇక్కడ అప్లై నా ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా. ఇక వాట్ ఈస్ ద సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ద అవుట్లైన్, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను, దాని విధంగా దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు అనమాట. వాట్ ఈస్ ద సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ద ఇన్స్టిట్యూట్ రైజ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ అకాడమిక్ మెరిట్ అండ్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్స్ అనేది తీసుకుంటారు అనమాట, షార్ట్ లిస్ట్ తీసుకోవడం జరుగుతుంది. అలా షార్ట్ లిస్ట్ తీసుకున్న వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో షార్ట్ లిస్ట్ స్టూడెంట్కి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్కి ఫైనల్ సెలక్షన్ ఆఫ్ స్కాలర్స్, వాళ్ళని ఫైనల్ సెలక్షన్స్గా ప్రకటించడం జరుగుతుంది అనమాట. ఇది స్కాలర్షిప్ సెలక్షన్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఆర్ దేర్ ఎనీ రిస్ట్రిక్షన్స్. అవును, రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయి స్కాలర్షిప్ అంటే ఉన్నాయండి. ఒకవేళ మీ పేరెంట్ అనేది ఎంప్లాయ్ కాకోకుండా అండ్ ఓనర్ కానీ, షేర్ హోల్డర్ కానీ, ఆఫీసర్ కానీ, డైరెక్టర్ కానీ, ఇన్స్టిట్యూట్ కానీ, బడ్డీ ఫోర్ స్టూడెంట్స్లో కానీ, ఇటువంటి కంపెనీస్లో కనుక ఎవరైనా పెద్ద పెద్ద కంపెనీస్లో కనుక మీ పేరెంట్స్ కనుక వర్క్ చేస్తుంటే ఆ స్టూడెంట్స్, ఆ యొక్క పేరెంట్స్ యొక్క పిల్లలు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదు. అదేవిధంగా కన్ఫర్మ్, ఒకవేళ మీ పేరెంట్ కనుక ఎంప్లాయ్ కాకుండా ఉండింటే దానికి సంబంధించి ఏదైనా ప్రూఫ్కి సంబంధించి కన్ఫర్మ్ చేయడానికి ఒక డాక్యుమెంట్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీరు కూడా చదవండి, మీకు కూడా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. ఇక కాంటాక్ట్ డీటెయిల్స్ అండి, ఇన్ కేస్ ఎనీ క్వారీస్ అబౌట్ ఏదైనా మీకు డౌట్ ఉంటే క్లియర్గా తెలుసుకోవాలంటే ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చారు వాళ్ళు, మండే టు ఫ్రైడే ఈ టైం 10 AM to 6 PM వాళ్ళు అవైలబుల్గా ఉంటారనమాట. ఇక నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ మెయిల్ ఐడి కూడా ఇచ్చారనమాట, సో మీరు మెయిల్ కూడా చేయొచ్చు. సో క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఈ విధంగా ప్రొసీజ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. ఇటువంటి ఎన్నో వాల్యుబుల్ స్కాలర్షిప్స్ అన్ని ప్రొవైడ్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ 200 స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. సో సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో మెసేజ్ చేసిన వాళ్ళ నేమ్స్ నేను చూపించాను, మెసేజ్ చేయని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒకవేళ మీరు సెలెక్ట్ అంటే ఖచ్చితంగా చేయండి, నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, పోస్ట్ చేస్తాను అనమాట. ఓకేనా. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.